గెలుపు విషయంలో కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి ద్రోహం చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ రోజున తెలుగుదేశం సీఎం రమేష్ గారితో కావచ్చు, అట్లా రకరకాల వాళ్ళతో కుమ్మక్కయ్యి వైఎస్ వివేకానంద రెడ్డికి అగనిస్ట్ గా ఓటేశారు సార్ వాళ్ళు. ఆ రోజే వివేకానంద రెడ్డి గారు గట్టిగా చెప్పారు జగన్ గారికి, ఈ రోజు నన్ను ఓడించారు, రేపు నిన్ను కూడా నాశనం చేస్తారు రాజకీయంగా, వీళ్ళు చాలా దారుణమైన వ్యక్తులు, పరమ నీచులు, ఈ ఫ్యామిలీని వైఎస్ రాజశేఖర దగ్గర నుంచి వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి అందరూ పక్కన పెట్టారు. ఈ రోజు నువ్వు వీళ్ళని దగ్గర తీస్తున్నాము, వీళ్ళు పాలు పోస్తే ఎలా ఉండి పరిస్థితి వస్తుందో మీ మనకు కూడా అదే పరిస్థితి వస్తుందని ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చెప్పారు. కాబట్టి సార్ ఈ హత్య జరిగిందని ఇప్పటికీ మేము బలంగా నమ్ముతున్నాం. ఇవన్నీ మీకెలా తెలుసు? కాదండి, ఇవన్నీ మీకెలా తెలుసు సార్? ఒక్క నిమిషం సార్, దానికి సమాధానం ఇస్తాను సార్. కడప జిల్లా వ్యక్తిగా సార్ నేను ఒక్క నిమిషం సార్ వైసీపీ వారితో నాకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆ రోజుల్లో సార్, ఈ రోజుగా సార్ నేను చెప్పేది, మర్డర్ జరిగిన 2-3 రోజులకే మొత్తం బయటకు వచ్చే విషయాలు, అక్కడక్కడ ఏం జరిగింది సార్. నేనంటున్నా వైఎస్ భారతి గారు అవినాష్ రెడ్డి గారికి అట్లాగే భాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పారని, ఆ రకంగా ఆయన సీట్ ఇస్తారు, మీకు ఇంకా రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వాళ్ళని భయపెట్టారని, ఆ రకంగా అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో మర్డర్ ప్లాన్ చేశారని, ఇదంతా కడప మొత్తం తెలుసు సార్. కడపలో కావచ్చు, కడప చుట్టుపక్కల కావచ్చు, అందరూ ఇదే కొత్త మాట కాదే. మసూదన్ రెడ్డి గారు ఏంటిది సార్? ఇప్పుడు ఒక అబద్ధం చెప్పినా కానీ కొంచెం అతికినట్టు ఉండాలి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నేషనల్ పార్టీ కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిరిగానో బీజేపీ మాదిరిగానో నేషనల్ పార్టీ అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అధినేతకు తెలియకుండా కూడా సీటు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ పార్టీ అనుకోండి, రాజశేఖర రెడ్డి గారికి తెలియకుండా కూడా రాజశేఖర రెడ్డి గారు వద్దనుకున్నా కానీ బైపాస్ చేసిపోయి కేంద్రం నుంచి సీటు తెచ్చుకునేదానికి, ఎంపీ సీటు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇది ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కానీ లేకుంటే వైఎస్ఆర్సీపీ కానీ ప్రాంతీయ పార్టీలు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నో అన్నారంటే ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు సార్, నో అంతే. టీడీపీలో బాబు గారు నో అన్నారంటే ఇంక రాదు, ఎంపీ సీట్ రాదు, ఎమ్మెల్యే సీట్ రాదు, కనీసం వార్డు మెంబర్ సీట్ కూడా రాదు. ఇటువంటి పరిస్థితి లోకల్గా ఉన్నటువంటి ఈ స్థానికమైనటువంటి ఈ పార్టీల విషయంలో. ఇప్పుడు వివేకానంద రెడ్డికి ఎంపీ సీటు నేను ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తాడు. ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి సార్ వివేకానంద రెడ్డి గారికి? నేను అడుగుతాను. ఎందుకంటే ఎంత కీలకమైన పదవిలో రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఆ ఫ్యామిలీని కేంద్ర ప్రభుత్వం దూరంగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ బయట వచ్చినప్పుడు ఈయన హాయిగా ఎంజాయ్ చేశాడు మంత్రిగా. ఆ తర్వాత అదే పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అమ్మని నిలబెట్టినప్పుడు ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు పోటీ నిలబడ్డాడు. అటువంటి వ్యక్తికి ఎంపీ సీట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? అది ఎందుకు ఇస్తారు? అవగాహన లేని మాటలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను వైఎస్ వివేకానంద రెడ్డికి సీట్ ఇవ్వనని చెప్పేసింది వాస్తవం. మీకు ఎవరు చెప్పినా జరగదు. అవినాష్ రెడ్డికే సీట్, అది అవినాష్ రెడ్డికే సీట్ ఇస్తాడు. అది దానికి పోయి అవినాష్ రెడ్డిని చంపేయాలా? ఒకవేళ సీట్ ఇస్తాడేమో, వేరే బైపాస్ చేసుకుని అవినాష్ రెడ్డి సీట్ తెచ్చుకుంటాడేమో. కాబట్టి అవినాష్ రెడ్డిని చంపేస్తే ఇంకా నాకే సీట్ అనడానికి ఇదేమి సెంట్రల్ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ కాదు, ఇది స్థానికంగా ఇక్కడే ఉన్నటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కనసన్నలో పుట్టిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎట చెప్తే అట్టేనే పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నో అన్న పాట ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు కదా. దీన్ని ఒక కథ అనడం ఏంటి సార్? ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వివేకానంద హత్య కేసుని ముగించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు సార్. ఎందుకంటే ఆయన చికెన్ మసాలా సార్ ఇది. వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది ఈ గొడ్డలి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు అనేటువంటిది చికెన్ మసాలా. ఒక్కసారిగా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు ఆయన. ఎప్పుడు ఇంటికి చికెన్ తీసుకుని వస్తే ఆ మసాలా తీసుకొచ్చి వేసుకొని చికెన్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఆయనకి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది ముందుకు రావాలా, సునీత వచ్చి మాట్లాడాలి. ద పంపెట్ మౌత్ పీస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సునీత. ఎలక్షన్ వచ్చినప్పుడు సునీత వస్తుంది, ఎలక్షన్ వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు వస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాలుగా మీరు ఏం పెరుగుతున్నారు, 2 సంవత్సరాలుగా మీరు ఏం పీకుతున్నారు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వదిలేసేయండి. ఈ 2 సంవత్సరాలు మీరు నిగ్రహించచ్చు కదా. మీరు చవటలు తద్దమ్మలా మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు? మీకు వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది ఒక రాజకీయమైనటువంటి వేదిక. దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి, ఎలక్షన్ లో వాడుకోవడానికి మీరు చికెన్ మసాలా మంది వాడుకుంటున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది మాట్లాడుతున్నారు. ఓడు భాష ముఖ్యం సార్, భాష ముఖ్యం. మీ వల్ల కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా నిర్వహించగలము. మాకు పీకే సత్తా ఎంత ఉందో మీకు కాదు. మీ జగన్మోహన్ అడగండి, వారి తండ్రి రాజశేఖర రెడ్డి అడగండి. బతుకుంటే ఏమడగమంటారు? బంధువులు
రెడ్డి ఏమడగమంటారు? తెలుగుదేశం పార్టీ ఏంటో, చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏంటో మాకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఏందో. మీకన్నా బాగా అవగాహన ఉండేటువంటి అవగాహన ఉంది నాకు తెలుగుదేశం పార్టీలో నాయకుల పరిస్థితి ఏంటి, తెలుగుదేశం అధినేత పరిస్థితి ఏంటి, ఏ విధంగా మోసగారులో ఏ విధంగా వెన్నుపోటుదారులో మాకు తెలుసు. తెలుగుదేశం పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. 2017లో ఆ రోజు అందరూ పరిగెట్టుకుని ఓడించలేదా? ఇదే వైఎస్ భాస్కర్ రెడ్డి, ఇదే వైఎస్ అవినాష్ సార్ వీళ్ళకి ప్రజా ప్రయోజనాలు చెప్పలేదు సార్. ఈ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిని దారుణంగా హత్య చేసినా కానీ పట్టించుకోలేని పరిస్థితి సార్. ఒక ఎర్రచందనం సంబంధించినటువంటి వ్యక్తులు అరెస్ట్ చేసినా కానీ ఎంత దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అదే సాక్షాత్ కుప్పంలోని వి కోర్టులో జరిగింది. చంద్రబాబు నాయుడు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో జరిగింది. ఒక విలేకరి పైన దారుణమైనటువంటి హత్య జరిగింది. ఈ రోజు నిన్న రోజు ఎవరు చేశారు? రెడ్ శాండిల్ స్మగ్లర్స్ చేశారు. దానికి కూడా అంటే ఒక విలేకరికి జనాలకి ఎంత భద్రత చెప్పండి. ఒక్క నిమిషం, ఏంటి విజయ్? ఆంధ్రజ్యోతి మీద రాధాకృష్ణ గారి మీద పగబట్టింది వైసీపీ వాళ్ళు. మీ అంటూ చూస్తాం, మిమ్మల్ని తిరగనేమో, ఈ రాష్ట్రంలోనే మిమ్మల్ని ఉన్నేమని చెప్పింది మీ అధినేత మీ కాకాడి గోవింద్ రెడ్డి గారే. దాంట్లో భాగంగానే ఈ రోజు మదనపల్లిలో ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేశారు. మదనపల్లి కాదు వీకోట, మదనపల్లి కాదు. అది ఏం జరిగిందో మీరు ఆలోచించి చూసుకోండి. కోటలో హత్య జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన పేరు కూడా మీ పేరే సార్, ఆయన పేరు కూడా వీళ్ళ అధినేత పేరే జగన్మోహన్ రెడ్డి. వీకోటలో హత్య జరిగింది. మదనపల్లి అంటారు, వీకోట అంటారు. మీకు ఎవరో హత్య జరిగిందో తెలియదు, ఎవరో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు, హత్య జరిగిన పేరు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఏంటి లక్ష్మీకాంత్? సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 864 గన్ లైసెన్సులు ఇప్పించారు సార్ గంధపు చెక్క స్మగ్లర్లకి. వాళ్ళలో భాగంగానే వాళ్ళ రోజున ఒక రౌడీ షీటరు ఆంధ్రజ్యోతి కథనాలు రాస్తున్నాడు, గంధపు చెక్కలు ఇట్లాగా కనుమరుగైపోతున్నాయి అన్న ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతున్న దానిలో భాగంగానే వాళ్ళ రోజున పొద్దున్న ఆయన వాకింగ్ వెళ్తున్న టైంలో విచక్షణారహితంగా అతన్ని హత్య చేసిన ఆ వ్యక్తి సార్. మీరు న్యాయం చెప్పండి. దీనికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటని చెప్పండి. కాలం మర్చిపోద్దని అనుకుంటున్నారు కానీ ఇవాళ రోజున పులివెందల బస్ స్టాండ్ ఎదురుగా టిఫిన్ సెంటర్ లో అతను కూడా గన్ లైసెన్స్ ఇప్పించిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి కేసు. సో ఇక్కడ మీరు కదా ఆపాల్సింది ఇది. ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో మొత్తం తీయండి. మరి ఈ దాష్టీకాలను ఆపండి. 2 సంవత్సరాలకు ముందర అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరేంది చెప్పేది? మీకు సిగ్గు సరువు లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు. ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, ఇన్ని మర్డర్లు, ఇన్ని దౌర్జన్యాలు, దోపిడీలు, భూదండాలు జరుగుతుంటే 2 సంవత్సరాల ముందర ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోతే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నారు. మీరు 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? వర్మ గారు ఇప్పుడు ఆ 884 గన్ లైసెన్స్ లో ఇప్పుడు వరకు ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? క్యాన్సిల్ చేశాము. 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ ఒక వేదికల్లో చెప్పారు. 30,000 మంది మహిళలు, ఎంతమంది మహిళలు మీరు తీసుకొచ్చారు? ఎంతమంది మహిళలు మీరు వెనక్కి తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఏదో ముక్కుకి ఆపరేషన్ చేసేందుకు దొంగతనంగా పడుకోవడం కాదు పోయి సార్ కాంట్రవర్సీ ఏంటి సార్? మరి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర కులకరాయి అప్పుడు కౌడుకెత్తా దాన్ని మాత్రం అవహేళన చేస్తారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలా, ఆయన ఆరోగ్యంగా రావాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మాట్లాడదు. ఓకే, ఎవరు మాట్లాడారని కదా ఇప్పుడు ఆయనే ట్వీట్ చేశారు ఆయన కోలుకోవాలంటే. సార్ నేను కూడా 99 వేదికగా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకుని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలనేటువంటి మనస్ఫూర్తిగా నేను వెంకటేశ్వరని ప్రార్థన చేస్తున్నా. సరే, మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మసూదన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ వి శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్.